హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన దమ్మెంతో చూపిస్తున్నారు. బోయపాటి డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన వినే విదే రామ చిత్రానికి మొదటి షో నుండే విపరీతమైన మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ పండగకు మాత్రం రామ్ చరణ్ను అవేవి ఆపలేకపోయాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో మాస్ ప్రేక్షకులు ఈ పండగకు ఈ సినిమాకే క్యూ కడుతూ ఉండడం, ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మంచి ఊపు మీద ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సంక్రాంతి సీజన్ కు రామ్ చరణ్ కు బాగానే కలిసి వస్తుంది అనేసి చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా అనూహ్యంగా 5 రోజుల్లోనే 50 కోట్ల షేర్ ను వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇంతలా మిక్స్ టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో వసూలు రావడం రామ్ చరణ్ కే చెల్లిందని మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నారు. పండగ కాబట్టి రామ్ చరణ్ గట్టిగానే కొట్టాడు. ఇక ఆ పండగ తర్వాత ఎలా ఉంటాయి కలెక్షన్స్ అనే విషయాలు కూడా ఇప్పుడు అభిమానులను ఒకంత ఆలోచనలో పడేస్తున్నాయి. కానీ రామ్ చరణ్ వినే విదే రామ పండగ తర్వాతి రోజు కూడా సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. 6 రోజులకు గాను వరల్డ్ వైజ్ గా వినే విదే రామ 54 కోట్ల 50 లక్షల షేర్ ను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక 7వ రోజు ఈ చిత్రానికి బీసీ సెంటర్లలో కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 7వ రోజు మొత్తం మీద 4 కోట్ల 20 లక్షల నుంచి 4 కోట్ల 80 లక్షల లోపు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ 7వ రోజు కూడా తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.